మేజర్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ 28. అమరావతి నిరంతరం కొనసాగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ, 9 సిటీలు. ఒకవేళ అవసరమైతే హైదరాబాద్లో మీరు చూశారు, ఆ రోజు నేను ఎయిర్పోర్ట్ కడతానంటే బేగంపేట ఉంటే బేగంపేట చాలు కదా అన్నారు. ఇప్పుడు శంషాబాద్లో కడితే అది ఆ రాష్ట్రానికి జిఎస్టిపి కాంట్రిబ్యూషన్కి మేజర్ ఫ్యాక్టర్ అయ్యింది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఒకప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హెచ్ఏఎల్లో ఉండేది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హిందూపూర్ సైడ్ హైదరాబాద్ రోడ్డుకి వచ్చింది. ఇప్పుడు ఫుల్ అయింది, కెపాసిటీ హ్యాండిల్ చేయలేని పరిస్థితి. ఇంకొక 5-6 ఏళ్లలో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలి. ఏ పక్క ప్లాన్ చేస్తారో అది వేరే విషయం. అదే మరి మనకు ఒక చిన్న బుడ్డ ఎయిర్పోర్ట్ ఉండేది. ఎప్పుడు వెంకయ్యనాయుడు ఎగతాలు చెప్పేవాడు. చిన్న మార్కెట్ ఏదో ఉంది విజయవాడలో, ఆ మార్కెట్ పేరు చెప్పేవాడు. ఇది ఆ మారిగా ఉందని దానిపైన ఒక టెర్మినల్ బిల్డింగ్ కట్టించాం. అది అవుతానే ఇప్పుడు టెర్మినల్ బిల్డింగ్ విత్ ఇవి కడుతున్నాం. అది ఉంటుంది. అవసరమైతే రేపు ఇంకొక ఎయిర్పోర్ట్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఆటో పైలట్కి వెళ్తుంది. అదే నిరూపించింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు మీరు చూశారు దుబాయ్, ఒకప్పుడు ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, అక్కడి నుంచి టూరిజం, అక్కడి నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో కూడా మనకు సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. మారినప్పుడు మనం అవి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా కష్టాలు వస్తాయి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, యుద్ధ సమయంలో మనకి ఇబ్బందులు వచ్చాయి, గ్యాస్ సమస్యలు వచ్చాయి, ఫ్యూయల్ సమస్యలు వచ్చాయి, రేట్లు పెరిగే పరిస్థితి వస్తుంది, సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యింది. సప్లై చైన్ డిస్టర్బ్ అయినప్పుడు మనం పండించే మ్యాంగో కానీ, అరటి కానీ, అక్వా ఫుడ్ కానీ విదేశాలకు పోయే పరిస్థితి లేకుండా రేట్స్ అని పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటి చాలా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలుగుతాం అనేది ముఖ్యం. ఏదేమైనా 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ $2.4 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. ఇందులో ఈ 3 సిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, మిగిలిన అర్బనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా జరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా. అమరావతిలో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి.